మర్చిపోలేదు. యువ మధ్యలో ఉన్నారు, ఆత్మ కార్యాలను జరిగిస్తున్నారు. ఈ ప్రజలను మీరు మర్చిపోలేదు, ఈ సంఘాన్ని మీరు విడిచిపోలేదు ప్రభా. ఈ వాక్కుతో మీరు మాతో మాట్లాడి ఉండగా ప్రతి బిడ్డ ధైర్యం కలిగి మరీ ఎక్కువగా ఈ నూతన సంవత్సరంలో ఈ సహవాసంలో ఎదుగులాగా కృప దయచేయండి. ఏ కుటుంబం ఏ ఆశ కలిగి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారో వారి ఆశలను, హృదయ వాంఛలను మీరు తీర్చి మీ ప్రజలను ఆయన గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి సంవత్సరంలో సంఘముతో దేవుడు మాట్లాడబోయే వాక్యాన్ని మనము చూద్దాము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరులు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరులు చేయించున్నాడు. దేవుడు సంఘానికి దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. నీ కుటుంబానికి, నీకు ఏ లేమి లేకుండా, ఏ కొదువ లేకుండా ఈ నూతన సంవత్సరంలో ఆయన నిన్ను శాంతి సమాధానములతో నడిపిస్తానని మొదటి ఆరాధనలో దేవుడు తన సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరులు చేయించున్నాడు. భక్తుడైన దావీదు తనను తాను ఒక గొర్రెతో పోల్చుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పరచుకున్న గొర్రె పిల్ల ఉన్నారు. పెద్దవారైనా చిన్నవారైనా పసిబిడ్డలైనా మనమందరము కూడా దేవుని యొక్క కాపుదలలో కాపరి అయిన దేవుని చేతి కింద గొర్రె పిల్లలమై ఉన్నాము. అయితే గొర్రె కాపరి యొక్క చేతి కింద ఉండి కాపరి ఎలా నడిపిస్తే అలా నడవడానికి గొర్రె ఇష్టపడుతుంది. దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు చేతి కింద నీవు ఉన్నావు. గొర్రె వలె దేవుడిని అనుసరించే మనసుని కలిగి ఉండాలని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మొదటి ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని. భక్తుడైన దావీదు ఎంతో ధైర్యంతో ఈ మాటలు పలుకుతూ ఉండగా ప్రతి కుటుంబం కూడా ఈ మాట మీ జీవితాలలో మీరు కూడా అట్టి ధైర్యము కలిగి దేవుని కొరకు పలికేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ సంవత్సరం అంతా కూడా దేవాతి దేవుడు నా కుటుంబానికి కావలిగా ఉంటాడు. ఏ కొదువ, ఏ కొరత లేకుండా నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడని నమ్మికతో మీరు ముందుకు కొనసాగండి. ప్రార్థనలో ముందుకు నడిచేవారిగా ఉండాలి. గొర్రెను ఆ కాపరి మేత ఉన్న స్థలానికి నడిపిస్తాడు. కాపరికి తెలుసు గొర్రెకు ఎక్కడ శ్రేష్టమైన మేత దొరుకుతుందో. తన మంద బలిష్టమైన మందగా ఉండాలని కాపరి ఆశపడుతూ ఉంటాడు. ప్రతి గొర్రె పట్ల కాపరికి ఒక తలంపు ఉంటుంది. ప్రతి గొర్రెను కూడా కాపరి పరీక్షిస్తూ ఉంటాడు. తన మందలో ఏ గొర్రె చెడిపోతుంది, తన మందలో ఏ గొర్రె బలహీనంగా ఉంది, తన మందలో ఏ గొర్రె ఆరోగ్యంగా ఉందో అని చెప్పి కాపరి చూస్తూ పరీక్షిస్తూ ఉంటాడు. అదే రీతిగా దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. నీవెట్టి రీతిగా ఉన్నావు, దేవునిలో నీ సహవాసము, దేవునితో నీ ఆత్మీయ జీవితము ఎట్టి రీతిగా ఉన్నది. దేవుని వాక్యం అంటుంది కదా, శాంతికరమైన జలముల యొద్ద దేవుడు తన ప్రజలను నడిపిస్తానంటున్నాడు. కాపరి తన గొర్రెల మందను పచ్చగా ఉన్న చోటకు, శ్రేష్టమైన మేత ఉన్న చోటకు ఎలాగైతే తీసుకువెళ్ళి కడుపు నిండా తన మందకు కాపరి ఆహారాన్ని సమకూరుస్తాడో అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబం పట్ల దేవుడు కూడా సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, కొరత లేని దీవెనని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి దాన్ని పొందుకునే బిడ్డగా నీవు ఉన్నావా? ఒకవేళ పొందుకోవాలని ఆశ నీలో ఉన్నట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి అని. భక్తుడైన దావీదు ఏ రీతిగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో, ఏ రీతిగా అయితే దేవునిని ఆధారము చేసుకుని ప్రతి విషయమందును కూడా నమ్మకత్వము కలిగి జీవించాడో, దేవుని సంఘము కూడా దేవునిలో నమ్మకస్తులుగా బ్రతకాలి. గొర్రె బలహీనంగా ఉంటే కాపరి దానిని చూసి విడిచిపెట్టడు, కానీ దానికి వైద్యం చేస్తాడు. మళ్ళీ దానికి తిరిగి బాగవడానికి కాపరి ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ స్వస్థపరచబడాలని కాపరి ఏ విధంగా అయితే ప్రయాసపడతాడో అదే రీతిగా దేవాతి దేవుడు కూడా నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నీవు గాయపడిన హృదయం కలిగి దుఃఖముతో, వేదనతో ఉన్నట్టయితే నీ హృదయానికి, నీ గాయానికి ఆయన మందు వేస్తానంటున్నాడు. నీ గాయాన్ని ఆయన మాన్పి సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
కాపరి ఏ విధంగా అయితే గొర్రెను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడో, దేవుని సంఘాన్ని కూడా దేవుడు శాంతి సమాధానంతో, ఆశీర్వాదంతో, సమృద్ధితో, కొరత లేని దీవెనతో నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి బిడ్డ దాన్ని పొందుకోవాలంటే ఈ నూతన సంవత్సరంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఒకవేళ గడిచిన పాత సంవత్సరంలో, గడిచిన దినాలలో నీవు దేవునికి వ్యతిరేకమైన హృదయం కలిగి ఉన్నట్టయితే, దేవునికి ఇష్టము లేనిది నీ హృదయంలో నువ్వు పెట్టుకుని జీవిస్తున్నట్టయితే, దేవునికి అవిధేయుడిగా నువ్వు బ్రతుకుతున్నట్టయితే, దేవుడు అంటున్నాడు కదా, దానిని విడిచిపెట్టి నాకు సన్నిహితంగా బ్రతకాలి, నా బిడ్డలుగా మీరు జీవించాలి. అప్పుడు కాపరి గొర్రెల మందను ఎట్టి రీతిగా అయితే శ్రేష్టమైన పచ్చిక గల చోటుకి నడిపించి కడుపు నిండా మేత, చక్కని నీరు వాటికి పెట్టి పోషిస్తాడు, అదే రీతిగా నిన్ను నీవు సరి చేసుకుని దేవుని ముందు, దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకున్నట్టయితే, కాపరి గొర్రెను కాచి కాపాడిన రీతిగా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు కాపరి. అదే రీతిగా దేవుని సంఘాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ శాంతి సమాధానం లేక, నెమ్మది లేక నువ్వు బాధపడుతున్నట్టయితే, దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో నెమ్మదిస్తాను, నీ జీవితంలో నెమ్మదిస్తాను, నీవు పొందలేని ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఎట్టి రీతిగా అయితే దేవుని యందు విశ్వాసము కలిగి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుదని దృఢమైన నమ్మకంతో భక్తిని కలిగి దేవుని మీద ఆధారపడి ఇటువంటి గట్టి సాక్ష్యాన్ని పలుకుతున్నాడో, దేవుని ప్రజలు కూడా అటువంటి సాక్ష్యాన్ని దేవుని కొరకు పలికేవారిగా ఉండాలండి. ఎప్పుడు పలుకుతారో తెలుసా? ఎప్పుడు పలుకుతారో తెలుసా? నీ హృదయము పరిపూర్ణంగా దేవునికి అంకితమైనప్పుడు, నీ హృదయం నుండా యేసుక్రీస్తుని నింపుకుని, దేవుడున్నాడు నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల ఆయన కార్యాలను జరిగించడానికి సమర్థుడు అని నమ్మికతో నువ్వు ప్రతి నిమిషం కూడా ఆయన్ని అనుసరించినట్లయితే, ప్రతి నిమిషం కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని యందు విధేయురాలుగా ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ, నిన్ను నీవు సరి చేసుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ, దేవునిలో నిన్ను నీవు తగ్గించుకుని, ఆయన పాదాలకు, ఆయన చేతులకు నిన్ను నీవు అప్పగించుకుంటే, దేవుడు నీ జీవితంలో ఆ క్షణం నుండి కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి వలె ఉండి నాకు ఎటువంటి కొదువ, ఎటువంటి కష్టం లేకుండా కాపాడుతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని ఒక గొర్రెతో తన జీవితాన్ని పోల్చుకున్న రీతిగా దేవుని సంఘాన్ని కూడా దేవుడు ప్రతి బిడ్డను కూడా ఒక గొర్రెగా పోల్చి కాపరిగా ఆయన ఉంటానంటున్నాడు. నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తానంటున్నాడు. మరి ఆ సమృద్ధి, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, సమాధానము 2024 సంవత్సరంలో నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉండాలంటే, నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా పాపస్థితిలో నువ్వు ఉన్నట్టయితే సరి చేసుకో. నీలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది చిన్నది ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదానికి అది అడ్డుబండగా నిలబడుతుంది అనుకుంటారు మానవులు. ఇది ఏ పాటిది, నేను చేస్తున్నది ఏ పాటిది, అది దేవుని దృష్టిలో పెద్దది కాదులే అనుకుంటారు, చాలా చిన్నది కదా అని అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదానికి అడ్డుగా ఆ లోపము, ఆ పాపము నీలో ఉన్నది కనుక అది అడ్డుగా నిలబడుతుంది. దేవుని దీవెన బయట నిలబడిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని భక్తుడైన దావీదు పలికిన రీతిగా ప్రతి బిడ్డ కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుని సమృద్ధి అయిన దీవెనలోనికి నడిచేవారుగా ఉంటూ దేవుని కొరకు సాక్షులై బ్రతకాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలును ఇతరులకు ప్రకటన చేయండి. నా కుటుంబంలో దేవుని కార్యాన్ని చేశాడు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నేను నమ్ముకున్నాను, నా కుటుంబంలో, నా జీవితంలో కన్నీటిని తుడిచాడు, ఆయన నాకు నెమ్మది ఇచ్చాడని అనేకులకు నా సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉన్నాను. దేవుని మందిరానికి అనేకులను నీవు నడిపించే బిడ్డగా, కుమారుడుగా ఉండాలి. ఆశీర్వాదం పొందుకుని నీలో నువ్వు దాన్ని దాచిపెట్టుకోవడం కాదు, కానీ ఇతరులకు దానిని చెప్పి దేవుని దగ్గరకు నడిపించే బిడ్డగా ఉండాలని తన సంఘానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపమైపోయింది. దేవుని రాజ్యము చాలా 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 దగ్గరగా ఉంది. దేవుని సంఘమా, దేవుని రాకడలో ఎత్తబడాలి అనంటే, దేవునితో పాటు కూడా దేవుని రాజ్యానికి చేరుకోవాలి అనంటే, ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో దేవునికి ఇష్టం లేనిది నీవు కలిగి బ్రతికినట్టయితే దేవునితో నీవు ఉండలేవు, నీతో దేవుడు ఎంత మాత్రము ఉండలేడు.
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. దానిని ఇవ్వడానికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన సంఘాన్ని ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ ఈ మాటలను ప్రకటన చేస్తున్నాడు. నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో చూద్దాము ఇంకా దేవుని వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యంలో మనం వింటున్నాం. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే నీ పక్కనే ఉండే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ పక్కన ఉన్నవారు, నీ బంధువులు, నీకు పరిచయస్తులు నీ స్థితిని చూసి, లేకపోతే నీ దుఃఖాన్ని చూసి నేను హేళన చేయొచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నీ హృదయాన్ని గాయపరచవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఏ గొప్ప జనములకు మనం ఆరాధించే దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ ఒక్కరికి కూడా సమీపంగా లేడు ఏ దేవుడు కూడా. ఈ భూమి మీద దేవుళ్ళని పిలువబడేవారు అనేకులు ఉన్నారు, కానీ వారెవ్వరూ కూడా కన్నీరు కారిస్తే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చరు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీ కన్నీటిని తుడిచేవాడు, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళని పిలువబడేవారు ఉన్నారు, వారెవ్వరి దగ్గర శాంతి లేదు, వారెవ్వరి దగ్గర సమాధానం లేదు. లోకంలో ఉన్న ప్రజలు మాయలో బ్రతుకుతున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు, ఇంకా దానిలో ఏదో ఉన్నదని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ దేవుని సంఘానికి దేవుడు వెల్లడిపరుస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలకు దేవుడు సమీపంగా ఉన్నట్టుగా, యేసుక్రీస్తు సమీపంగా ఉన్నట్టుగా ఈ లోకములో ఏ దేవుడు ఏ జనములకు సమీపంగా లేడండి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి ఆయన నీ పక్కనే నిలబడే దేవుడై ఉన్నాడు. ఒకవేళ దుఃఖంతో నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ చుట్టూ ఉన్న వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు. నీ కన్నీటిని చూసి హేళనగాను ఎగతాళిగాను మాట్లాడవచ్చు. కానీ నువ్వు ఏడుస్తుంటే నీ పక్కన నిలబడి నీ కొరకు నీ దేవుడు ఏడ్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు, కానీ మా జీవితాలలో మేము అనుభవించాము. అనుభవ సాక్ష్యాన్ని ఈ రాత్రిని దేవుడు సంఘానికి బయలుపరుస్తున్నాడు. అనేకమైన సందర్భాలు దుఃఖంతో కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్న సమయంలో దేవుడు మా దగ్గరకు దిగి వచ్చి మాతో కలిసి ఏడ్చిన దినాలు కోకొలలు ఉన్నాయి. దేవుని ప్రియబిడ్డలారా, అంటే దేవుడు ఏడుస్తాడండి, దేవుడు ఏడిస్తే ఈ శ్రమ మాకు ఎందుకు అనే సందేహం నీలో రావచ్చు. శ్రమ దేవుడు ఎందుకు పెడతాడంటే మరీ ఎక్కువగా దేవునికి దగ్గరగా బ్రతుకుతావని, నీలో ఉన్న లోపాలను సరి చేసుకుని ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమను తొలగించడానికి సమర్థుడు, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి శక్తివంతుడై ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడేవారు ఎంతో మంది ఉన్నారు, వారెవరు కూడా సహాయం చేయరు, వారెవరు కూడా నీ జీవితంలో మేలును సమాధానాన్ని అనుగ్రహించరు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబానికి దగ్గరగా ఆయన ఉండి ప్రతి అవసరతను ఆయన తీరుస్తానని నీకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం కనుక ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఏ ఒక్కరు కూడా దేవుడు అంటే నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధానం అంటే నిర్లక్ష్యంగా ఉండొద్దు. గడిచిన దినాల్లో ఒకవేళ నిర్లక్ష్యమైన వాక్యం నువ్వు కలిగి ఉండుంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దాన్ని మార్పు చేసుకో, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు, బద్ధకాన్ని విడిచిపెట్టు, దేవునిలో మోకాళ్ళుని విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఈ నూతన సంవత్సరంలో తన సంఘం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. 1వ రాజుల గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం త్వరగా. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అతనితో ఇలాగ సెలవిచ్చాను, ఎల్లప్పుడూ నువ్వు అక్కడ ఉండును, నీ తండ్రి అయిన దావీదు నడిచిన నీవును యథార్థ హృదయుడమై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దాని ప్రకారం అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయుల మీద చిరకాలం వరకు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, భక్తుడైన సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా మనస్సు
నా దృష్టి కూడా నీవు కట్టించిన మందిరం పైన ఉన్నదని సొలొమోనుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి తన సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు దేవుని సంఘం పైన ఉన్నది. దేవుని సంఘం అంటే ఏదో కాదండి, దేవుని ప్రజలు. దేవుని కనుదృష్టి ఉన్నావు, దాన్ని తుడిచివేస్తానని దేవుడు చెప్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా సొలొమోను ఎట్టి రీతిగా అయితే దేవుని హత్తుకుని జీవించి బ్రతికాడో అట్టి రీతిగా దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దయచేసి మాట్లాడద్దు, దేవుని వాక్యాన్ని మనము వింటున్నాము. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, నా ప్రార్థన ఉండబోతున్నావు, రాబోయే దినాలలో ఎట్టి కార్యాలను చూడబోతున్నావు. ఒకవేళ రాబోయే దినాలలో ఎటువంటి శ్రమ రాబోతుందో సేవకులని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు దేవుని సంఘం పైన ఉన్నది. హల్లెలూయా! దేవుని ప్రజల పైన ఉన్నది. మా దైవజనుడు లేడే అని బాధపడకండి. దేవుని రాజ్యములో ఎంతో సంతోషములో గొప్ప వెలుగులో దేవుని దేవదూతల మధ్య దైవజనులు ఉన్నారు. విడిచిపెట్టబడిన సేవను దేవుడు మాకు అప్పగించాడు. ఈ పరిచర్య చేసేది మేము కాదు, కానీ మా వెనుకుండి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తన సంఘంతో ప్రతి దినము ప్రతి ఆరాధనలో మాట్లాడుతున్నాడు. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట యథార్థమైనది. నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతుండగా ప్రతి ఒక్కరు కూడా భక్తిని కలిగి భయములు కలిగి మార్పు చేసుకో. నువ్వు సరి చేసుకుంటే దేవుడు నీ పరిస్థితిని నీ కుటుంబాన్ని సరిచేసేవాడే ఉన్నాడు. నువ్వు ఆశించిన దాన్ని దేవుడు చేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన మనస్సు ఆయన దృష్టి ఆయన మందిరం పైన ఉన్నది. ఈ దేవుని బిడ్డలారా, దైవజనులు అయితే దేవుని రాజ్యానికి వెళ్ళారు, కానీ దేవుని దృష్టి దేవుని మనస్సు దేవుని ప్రజల మీద దేవుని సంఘం మీద ఉన్నది. దేవుడు తన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో మరి ఎన్నో కార్యాలు సంఘం చూడబోతున్నది. మమ్మల్ని విశ్వాసంతో ప్రార్థించి మరి కొద్ది క్షణాల్లో మనమందరం కూడా దేవుడు ఏర్పాటు చేసే వాగ్దానాన్ని తీసుకోబోతున్నాం. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరంలో ఒకవేళ దేవునికి ఇష్టకరమైంది ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలండి. భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో వినయము పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధించాలి. అప్పుడే దేవుని రాకడలో ఎత్తబడే కుమార్తెగా కుమారుడుగా నీవు ఉంటావు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యము దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉండగా ఆ ప్రణాళికలన్నీ కూడా నీ జీవితంలో కుటుంబంలో జరగాలంటే దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను నీవు సరి చేసుకుని దేవునికి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టి ప్రతిదాన్ని కూడా దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని దేవుని యందు భక్తి జీవితం కలిగి ప్రార్థన చేయి. నీవు ఆశించినది నీ జీవితంలో దేవుడు చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో దేవుడు తన సంఘంతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో విత్తబడి అది ఫలింపులోనికి వచ్చు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సాక్షులై జీవించాలని దేవుడి మాటలను ముగిస్తున్నాడు. దేవుడి భావంతో ఈ సంవత్సరం కూడా మేము కేక్ సిద్ధపాటు చేస్తామని చెప్పి మరి పౌలు గారు కుమారుడు జాన్ అలాగే ప్రేమ్ ఈ మన ముందు ఉన్న ఈ కేక్స్ని వారు ఆ యవన బిడ్డలు సిద్ధపరిచారు దేవుని మందిరంలోనికి. అలాగే ఈ ఫ్రూట్స్ని జకరే కుమారుడు జీవన్ సిద్ధపరచడం జరిగింది. దేవుడు తన కార్యాలను సంఘంలో జరిగిస్తున్నాడు. ఎంతో ప్రార్థన చేస్తాము. ఇవాళ దైవజనులు ఉన్నప్పుడు ఎటు రీతిగా అయితే దేవుని కార్యాలు జరిగాయో దైవజనులు దేవుని రాజ్యం చేరుకున్న తర్వాత కూడా ఇంకా ఘనమైన రీతిలో పరిచర్య జరగాలి, ఘనమైన కార్యాలు ప్రజలు చూడాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు ఈ కార్యాలను జరిగించి మనందరి కళ్ళ ముందు నిలబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రార్థనకి ఫలితంగా ప్రజల జీవితాల్లో పొందుకున్న ఆశీర్వాదానికి సూచన. మరి క్రిస్మస్ దినాన మరి విల్సన్ అన్న కుటుంబం ఏర్పాటు చేశారు కేకు. అది వారి జీవితంలో వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకు సూచన. అదే రీతిగా ఫ్రూట్స్ను మరి కృపమ్మ గారి కుటుంబం ఏర్పాటు చేశారు. వారి జీవితంలో దేవుడు చూపించిన కరుణ కనికరము వారు పొందిన మేలుకు సూచనగా వారు క్రిస్మస్ దినాన మరి ఫ్రూట్స్ను కృపమ్మ గారి కుటుంబం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే
దేవుని సంఘంలో ప్రతిదీ కూడా క్రమబద్ధంగా జరుగుతుందో అదే రీతిగా ఈ సంవత్సరం కూడా దేవుడు జరిగించాడు. దైవజనులు దేవుని రాజ్యానికి చేరుకున్నప్పటికీ కూడా దేవుని కార్యాలలో ఎటువంటి మార్పు లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎడతగని ప్రార్థన దేవుని సన్నిధానంలో మేము చేస్తున్నాము. ఏ భక్తి, ఏ సహవాసము, ఏ ప్రార్థన విజ్ఞాపన మా తల్లిదండ్రులు చేశారో అదే ప్రార్థనతో బిడ్డలంగా మేము కొనసాగుతున్నాము. అందుకని దేవుడు ఆ ప్రార్థనకు ఫలితంగా ఈ కార్యాలను చేసి ప్రజలంతా చూపిస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని ఉంచిపెట్టే దేవుడు కాదు. మరి ఈ సమయంలో ఎవరి బిడ్డలో జాన్ ప్రేమ్ వచ్చినట్లయితే కేక్ కట్ చేయబోతుండగా మనమందరం కూడా కలిసి దేవుని మహిమపడతాం. అప్పుడు సండే స్కూల్కి వచ్చేవారు. దయచేసి ఒకరు మాట్లాడద్దండి. దేవుని సన్నిధానంలో ఉన్నాము, మనం క్రమాన్ని పాటించాలి. ఈ బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు దేవుని మందిరంలో. సండే స్కూల్కి వచ్చినప్పుడు పాటలు పాడడం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యము కంటత వాక్యాలు ప్రతి వారం ఒక్కొక్క వాక్యాన్ని వారికి ఇవ్వడం జరిగేది. చిన్న పాస్టర్ గారైనా నేనైనా ఒక్కొక్క వారం చెప్పేవారు, ఒక్కొక్క వారం చెప్పేవారు కాదు. ఏ బాబు చదవలేదని అంటే అక్క వచ్చే వారం అప్పచెప్తాను, ఖచ్చితంగా ఈ వారంది వచ్చే వారంది కూడా నేను అప్పచెప్తాను నీ బిడ్డలు అనేవారు. నిజంగా చిన్నతనం నుంచి దేవుని సన్నిధానంలో ఎదిగిన బిడ్డలు, దేవుని దైవజనుల హస్తాల కింద ప్రార్థన కింద ఎదిగిన బిడ్డలు, దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకించి వీరిని హెచ్చించారు, ఆశీర్వదించారు. మరి ఇది నాన్న వీరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు కూడా ఆ మంచి ఉద్యోగాలు ఇంకా దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను ఉదయకాల సమయంలో సేవకుల నుంచి దేవుడు మాట్లాడాడు. చిన్న కుమారుడికి దేవుడు మొదటిగా ప్రమోషన్ ఇవ్వబోతున్నాడని చెప్పి సేవకుల నుంచి దేవుడు మాట్లాడిన మాటలు ఈ కుటుంబంలో నెరవేరులాగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలు ఏర్పాటు చేసిన ప్రభా ఈ కేకుని బట్టి, అలాగే తండ్రి నాయన ప్రభా ఫ్రూట్స్ని బట్టి ప్రార్థన చేస్తుండగా ఆ కుటుంబాలను మీరు దీవించండి. పౌలు గారు అలాగే చిన్ని గారి బిడ్డలైన ప్రేమను జాను మీరు దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించి ఇంకా బలమైన బిడ్డలుగా నీ సహవాసంలో కొనసాగడానికి హెచ్చైన స్థానంలోనికి నీ బిడ్డలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరగబోతున్న కేక్ కటింగ్లో మీరుండి ఘనత మహిమ ప్రభావం పొందుకోమని సంఘమంతయు కూడా ఈ కేకును తీర్చుండగా ఎంతైతే కేక్ తీపిగా ఉంటుందో ఈ సంవత్సరం అంతయు కూడా నీ మేలులు ఆశీర్వాదాలు సంఘం పొందుకుని ఎక్కువగా ప్రార్థించి ఎదుర్కొనిమ్మని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి,
ప్రార్థనలో అందరూ పాలు పంచుకుని దేవుని మహిమ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నామని ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలంలోనే కళ్ళ మూసుకుని తల వంచి దేవుడు మీకు ఇవ్వబోయే వాగ్దానంలో గురించి ప్రార్థన చేయండి. ప్రభువా, వీటి వాగ్దానం చేత నన్ను ధైర్యపరిచి ఆశీర్వదించబోతున్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వాగ్దానం నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చండి. నా పట్ల నీ కనికరం చూపండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. ప్రభుత్వ యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, ఈ 2024వ సంవత్సరంలోనికి మీరు సంఘాన్ని నాయన నడిపించారు. సంఘము కొరకు తండ్రి మీరు దాచిపెట్టిన ప్రతి మేలును ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండగా ప్రతి బిడ్డ కూడా మన కొరకు ఆరాధన నీకు చేస్తూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మార్చబడిన వ్యక్తులుగా మునుపటి ప్రవర్తన నుండి వేరు చేయబడిన వారే ప్రత్యేకింపబడిన నాయన బిడ్డలుగా నీ కొరకు ఈ నూతన సంవత్సరంలో బ్రతుకులాగన ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుని కృపలు దయచేయండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి. నువ్వు గొప్ప దేవుడు వల్ల ఉన్నావు ప్రభా. ఇంతవరకు కూడా నీ యొక్క తండ్రి నాయన ప్రభా ఆరాధనను మీరే జరిగించుకున్నారు ప్రభా. ఆ మధ్య మీరున్నారు, ఆ మధ్య మీరు సంచారం చేస్తూ ప్రతి బిడ్డను నీ వాక్కుతో మీరు బలపరిచినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యము వారి హృదయాల్లో భద్రపరచబరుచుకుని దేవా దానిని బట్టి ప్రతిదినము ప్రార్థన చేస్తూ మరీ ఎక్కువగా తండ్రి నీకు సన్నిహితంగా బ్రతికే కృపను దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా బలహీన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలవంతులుగా మీరు మార్చండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని శక్తిని దయచేయండి. వారి సేవకురాలను ప్రభా ఈ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నాయన ప్రభా ఎంతో నాయన ప్రభా కన్నీటితో మీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా కన్నీటిని మీరు చూస్తున్నారు తండ్రి. దైవజనాలు చేసిన ప్రార్థన విధానికి ఇస్తూ ఉండగా బలాలు తండ్రి నాయన ప్రభా వచ్చి ఈ మందిరములో నీ కొరకు ప్రభా గొప్ప సాక్ష్యము తండ్రి మీరు పరిగించబోతున్న చేస్తున్నారు. ఉదయకాల సమయంలో సేవకుల నుంచి మీరు మాట్లాడారు. నీకు వార్తలు ప్రభా మీరు లేపుతున్నందుకు వందనాలు. సేవలోనికి నాయన ప్రభా మీరు తండ్రి నాయన నడిపించి అనేకులను నాయన ప్రభా నీ వాక్కుతో బలపరచడానికి సంఘం కొరకు ప్రార్థన చేయడానికి ఓ దేవ సంఘాన్ని నాయన నీలో ప్రభా బలపరచడానికి నీ సేవకురాలను ప్రభా నీ ఆత్మశక్తితో నింపి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నిలబెడుతున్న వందనాలు చేపిస్తున్నాం. కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రభా నీ బిడ్డలు వేసిన హృదయపూర్వక కానుక అయా తండ్రి నాయన ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన ప్రభా రాలేని వారిని కూడా దానితో పాటించండి. రేపటి దినాన ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చి నీ సన్నిధానంలో ప్రభా అయా తండ్రి నూతన సంవత్సరంలో మొదటి రోజున నీ మందిరంలో నేను ఆరాధించి నేను స్తుతించి నేను ఆశీర్వాదాలు పొందుకుని కృపను దయచేయమని మీరే మాకు తోడుండి ఆయన ఇంతవరకు కూడా ఆరాధనలో మీరు ఉన్నారు. అయా నీ బిడ్డలైన వారందరూ కూడా తిరిగి వారి గృహాలకు వెళుతుండగా నీ దేవతల కావల ఉంచి క్షేమంగా ఈ బిడ్డల వారి గృహాలకు చేర్చండి. రేపటి దినాన్ని అందరము కలిసి నేను స్తుతించే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధనామమున అని వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు రాలేని వారికి అలాగే దైవజనురాలి యొక్క ఆరోగ్యాలకు సదాకాలము తోడైంది నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా అభివందనం హల్లెలూయా ఆరాధన హల్లెలూయా. నాతో కలిసి పాట పాడి దేవుని ఆరాధించండి. అభిషక్తుడా హల్లెలూయా అభివందనం ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజా ఇమ్మానుయేలు దేవా ఇహపరములకు రాజా. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ప్రతి ఒక్కరు కూడా పైకి బెత్లెహేములో
నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించదని దేవుడు ఇచ్చినాడు. 2023 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతగానో మనం నడిపించాడు. అలాగే 2024లో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సంఘాన్ని నువ్వు నడవలసిన త్రోవలోనే నడిపిద్దాను. మనకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరతతో తీర్చి మన సంఘానికి అభివృద్ధి చేయడానికి దేవుడు చక్కగా వాగ్దానం ఇచ్చినాడు. కనుక మిగతా వాగ్దానాలు ఎవరైతే తీసుకుంటున్నారో తీసుకొని చక్కగా తీసుకొని బైబిల్లో పెట్టుకోవడం కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఇది నేను సంవత్సరం అంతా కూడా నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పి ప్రతి నిమిషం దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆ వాగ్దానం తీసుకున్న వారికి దేవుడు బహుమతి వస్తారు. దేవుడు స్తోత్రం కనుక ఆ వాగ్దానం తీసుకుని పక్కన పెట్టండి, కానీ ప్రతి దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరం క్రిస్మస్ నా పండుగ కాదు, కానీ మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామో ప్రతిరోజు దేవుడు సంతోషంతో ఆనందంతో మనం మన దేవుడు సాయం చేస్తాం. దేవుడి మాటలు తెలుసుకుంటాం. ఆమేన్. ఒక పాట. అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చిన వెలుగుల వేళ, అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చిన వెలుగుల వేళ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్. దయచేసి స్క్వేర్ వైపు పాడాలి. కొత్తగా చేసి నీలో జీవం నింపుతాడు. కొత్తగా చేసి నీలో జీవం నింపుతాడు. కటిక చీకటే రేగువలాగా అంబరమందు సంబరమాయే. కటిక చీకటే రేగువలాగా అంబరమందు సంబరమాయే. హృదయములకు హాయినే
అర్జెంట్గా పంపించుకొని నా ఫోన్ ఉంటుకోవచ్చు అసలు. పొట్టలో పడిచేది నిలబడితే అది నీదే, అది ఓకే రాసుకుందాం. చిన్న బోల్ కట్
पेस्ट की మళ్ళీ అది చేతిలో ఉండిపోతే క్రీమ్ కవర్